సంధ్యా థియేటర్ ఘటనకు హీరో అల్లు అర్జున్‌ను బాధితుడిని చేయడం తప్పని ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ అన్నారు. ఆ ఘటనలో అల్లు అర్జున్‌ను తప్పు పట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో బోనీ కపూర్ మాట్లాడుతూ, హీరోల సినిమాను ఫస్ట్ డే చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతుంటారు. ఒకసారేమైందంటే హీరో అజిత్ సినిమా తెల్లవారుజామున 1 గంటకు థియేటర్‌లో ప్రదర్శించారు. ఆ సమయంలో కూడా థియేటర్ బయట దాదాపు 25,000 మంది ఉన్నారు. సినిమా చూసి బయటకు వచ్చేసరికి 3:30 నుంచి 4 అయింది. అప్పుడు కూడా జనాలు అలాగే అక్కడే నిల్చున్నారు. అజిత్ సినిమా అనేది కాదు, రజనీకాంత్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు ఇలా స్టార్ సినిమాల విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఆ రోజు సంధ్యా థియేటర్ వద్ద అభిమాని మృతి చెందిన ఘటనకు అల్లు అర్జున్‌ను బాధ్యుడిని చేయడం సరికాదు. సినిమా చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన జనాల వల్లే ఆ విషాదం జరిగిందని బోనీ కపూర్ పేర్కొన్నారు. కాగా డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. ఈ సినిమా చూసేందుకు అల్లు అర్జున్ తన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళాడు. అయితే బన్నీ రాకతో జనం అతడిని చూసేందుకు ఎగబడ్డారు. తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గత నెలలో అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిలుతో బన్నీ మరునాడే జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో పుష్ప నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాన్ని సైతం పోలీసులు విచారిస్తున్నారు. పుష్ప 2 మూవీ విషయానికొస్తే 2021లో వచ్చిన పుష్ప మూవీకి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది.